ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుల అఘాయిత్యాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. నిన్న కాకినాడలో శివాలయంలో పనిచేసేటువంటి అర్చకుల మీద వైసీపీ కార్పొరేటర్ అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆపడానికి వచ్చినటువంటి మరో అర్చకుని మీద కూడా ఆయన అనుచరులు ఆయన దాడి చేసినటువంటి ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరినీ కలిచివేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో అసలు వైసీపీ నాయకుల అరాచకాలు దాష్టికాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే నిన్న కాకినాడలో ఒక శివాలయానికి చెందినటువంటి అర్చకుల మీద అక్కడ వైసీపీ కార్పొరేటర్ అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆపడానికి ప్రయత్నించినటువంటి మరో అర్చకుల మీద కూడా దాడి చేయడం జరిగింది. ఏంటి సార్ ఎన్నికల వేళ ఇటువంటి దాడులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వారు ఏమాత్రం తగ్గకుండా ధైర్యంగా ఇటువంటి దాడులు చేస్తున్నారు. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? పోగాలం దాపురిస్తే అంతే. పోగాలము దాపురించిన వాడు ధూప దీప నిర్వాణ గంధములను లెక్క చేయరు మూర్ఖండ్రు ఏదో ఉంది. పరవస్తు చిన్నయ్య సూర్య ఎవరో చెప్పారు మనకి నీతి చంద్రికలు. ఇప్పుడు నిన్న ఏం జరిగిందంటే శివాలయం ఈయన ఈ కార్పొరేటర్ ఇతను కౌన్సిలర్ చందర్రావు ఆయన పాలు తీసుకొచ్చాడు శివలింగానికి అభిషేకం. అర్చకుడు అతను ఎవరో సాయో ఎవరో అతనికి ఇచ్చారు. ఈయన పాలు సరిగ్గా పోయలేదంట. పక్క భక్తుడు పాలు బాగా పోసాడంట. ఈయనకి మంత్రం సరిగ్గా చెప్పలేదంట. ఆడికి మంత్రం బాగా చెప్పాడనమాట. వెంటనే కోప్పడ్డట్టున్నాడు, అరిచేసినట్టున్నాడు. అప్పుడు తర్వాత సహాయ అర్చకుడు అందరికీ ప్రసాదాలు ఇస్తారు కదా, తీర్థాలు ప్రసాదాలు ఇస్తూ భక్తులందరికీ ఇస్తూ ఈయనకి కూడా ఇచ్చాడు. ఆ సహాయ అర్చకుడు ఫెల్డ్మని కొట్టాడు దవడ మీద. ఎవరు అడ్డం పడ్డాడు ఇంకో అర్చకుడు, అదేందా అట కొట్టామంటే అతను చెంప పగల కొట్టాడు అనమాట. అంటే పొగరు ఎంత పెరిగింది, అహం తలకెక్కిందంటే ఇదే కారణం అన్నమాట. అధికారం అనేటటువంటి పొగరు ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు అర్చకులు పూజారులు వీళ్ళకి ఏంటంటే మనం కాళ్ళలోకి నమస్కారం చేస్తాం. సనాతన ధర్మం ప్రకారంగా అసలు వాళ్ళే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమా ఏంటి? మనం అర్చకులకి మనం ఆ గౌరవం ఇస్తాం. అది మన పెళ్ళిళ్ళల్లో కావచ్చు, అన్ని వివాహ క్రతువుల ప్రతి క్రతువులో కూడా హిందూ సంప్రదాయంలో హిందూ ధర్మశాస్త్రంలో అర్చకుడికి విశిష్ట స్థానం ఉంది. గౌరవం ఇస్తాం. మనం దేవుణ్ణి చూస్తాం ఆయనలో. వీళ్ళేంటి ఈ రాక్షసులు అతనిలో రాక్షసుడిని చూస్తున్నారా? ఎందుకు కొట్టాడు? ఇది ఇక్కడే కాదు, ఇక్కడ వాళ్ళు నువ్వు కాకినాడలో అంటున్నావు. మొన్న భీమవరంలో జరిగింది. భీమవరం పంచారామ క్షేత్రం నీకు తెలుసు, సోమేశ్వరాలయమో ఏదో అంటారు. అక్కడ ఆ ట్రస్ట్ బోర్డు ఎవరో ఉంటాడు. ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎవరో లేడీ అనుకుంటా. ఆమె భర్త అక్కడ స్వామివారికి అడ్డం నుంచున్నాడు అంతరాలయంలో. కొంతమందిని అంతరాలయంలోకి అనుమతిస్తారు ఈ పెద్ద ట్రస్ట్ బోర్డు చైర్మన్లు. వీళ్ళు మనల్ని లోపలికి రానియట్లేదు, నిన్ను నన్ను. వాళ్ళేంటి వాళ్ళకి అధికారం ఉంది కదా, వాళ్ళని లోపల పిలిచి ఆ అంతరాలయంలో ఆయన ఉంటే ఇతను ఉండి ఈ అర్చకుడు మామూలు భక్తులతో పాటు ఉండి ఈయనేమన్నాడు, స్వామి కొంచెం పక్కకు తొలగండి, మాకు స్వామివారు కనపడతలేదు. అదే అంటే అసలు మన శివపురాణం ప్రకారంగా మన సనాతన ధర్మం ప్రకారంగా శివునికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. శివునికి నందికి మధ్య వెళ్ళకూడదు, అది అరిష్టం అని భావిస్తారు. కాబట్టి అతనికి కూడా దోషం చుట్టుకుంటుందనే ఉద్దేశంతో అర్చకుల వారు అలా చెప్పుండొచ్చు. అంతే కదా. ఏది పక్కకు తొలగండి అని అంటే తప్పే ఉంది. అది కూడా స్వామి అని పిలిచి, స్వామి కొంచెం మీరు పక్కకి నుంచోండి అని అంటే నన్ను మీరు పక్కకు నించోమంటారా? వెంటనే వచ్చేసి అర్చకుడిని అప్పటి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి అతని యజ్ఞోపవేతాన్ని తెంచేశాడు. ఒక బ్రాహ్మణోత్తముడి యజ్ఞోపవీతాన్ని తెంచేశాడు ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భర్త. అతని పేరేదో ఉంది, యుగంధరో ఎవరో. భీమవరంలో జరిగింది. పవన్ కళ్యాణ్ దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు అప్పట్లో.
ఖండించాడు, దానిపైన చాలా ఆందోళన ప్రకటించాడు. అక్కడే కాదు, ఇప్పుడు నీకు ఇంకా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో. బయటకు వచ్చినాయి, మీడియాలో వెల్లడైనవి ఇవి కొన్నే. ఒక చోట ఒక అర్చకుడిని కర్రలతో చర్నాకోలతో కొట్టారు. కర్నూలు జిల్లా, అది ఎక్కడంటే బండి ఆత్మకూరు ఏదో ఒక ప్లేస్, ఓంకార క్షేత్రం. ఆ క్షేత్రం పేరు అంటే ఓంకార క్షేత్రం అంటే శివాలయం. బహుశా ఇవన్నీ కూడా శివాలయాల మీదే జరుగుతున్నట్టున్నాయి. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ శివాలయాలు అర్చకుల్ని టార్గెట్ చేస్తున్నట్టు కనపడుతున్నాయి. ఇప్పుడు కాకినాడ శివాలయం, ఈ భీమవరం సోమేశ్వరాలయం ఇది ఇప్పుడు నేను చెప్పింది ఓంకార క్షేత్రం. ఏం జరిగింది అక్కడ, అసలు ఏమైంది అక్కడ? తను ఎవరో ప్రతాప్ రెడ్డి అంట, ఎవరో అటెండరు, అది కార్తీక పౌర్ణమి, నీకు టికెట్లు ఇస్తున్నాడు. రాత్రి 7:30 అయింది, అప్పటికే రద్దీ పెరిగిపోయింది. ఇక 7:30 అయింది కదా, రాత్రి టికెట్లు ఇవ్వబాకు అని అటెండర్ని ఈయనేదో అరిచారు. ఆ ఓంకార క్షేత్రం అర్చకుడు. ఆ అటెండర్ పోయి ట్రస్ట్ బోర్డు చైర్మన్ దగ్గర నా మీద దాడి చేసి కొట్టారని చెప్పాడు. ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రతాప్ రెడ్డి అంటే ఎవరో వచ్చాడు, మొత్తం గ్యాంగ్ వేసుకుని వచ్చాడు. వచ్చినాడు ఈ అర్చకుల మీద అందరితో కలిసి దాడి చేశారు. చర్నాకోళ్లతో, కర్రలతో, అసలు వాతలు తేలిపోయినాయి. నీకు ఆ రోజు ఫోటో కూడా మనం చూసాం, మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది వాళ్ళ ఒంటి మీద వాతలు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటివి చూసావా? సార్, నిన్న మొన్నటి వరకు దళితుల మీద దాడులు విన్నాం, మహిళల మీద దాడులు విన్నాం, గిరిజనులపైన దాడులు విన్నాం. ఇప్పుడు అర్చకుల మీద దాడులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అంటే అల్పసంఖ్యాక వర్గాలు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా బలహీన వర్గాలు. వీళ్ళు ఆర్థికంగా బలవంతులు కాదు, మదించిన ఏనుగులు కాదు, ఇవన్నీ కూడా చలిచీమలు అన్నమాట. వీళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, వీళ్ళ ఉసురు తగులుతుంది. నీకు తెలుసో లేదో కృష్ణ, నువ్వు ఒక బలవంతుడి ఆస్తిని నువ్వు కొల్లగొట్టావంటే నీకేం కాదు. ఏం కాదంటే నీకేం అక్కడ ఇప్పుడు జనరల్గా ఇదే కదా రాబిన్హుడ్ కల్చర్ అంటే. ఇప్పుడు వీరప్పను వీళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాగా లాకేయర్స్, కోట్లలో ఉన్న వాళ్ళని కొడతారు, పేదలకి పంచి పెడతారు. అలా చేయటం కాదు కదా, ఇది బలహీన వర్గాలపైన దాడి. సమాజంలో ఎక్కడైతే అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నాయో వాళ్ళ మీద దాడి చేసినా, వాళ్ళ ఆస్తులు నువ్వు కబ్జా చేసినా వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే శాపంలో ఉన్న తీవ్రత లాంటిది. ఇవాళ ఈ అర్చకుల పైన దాడులు, ఈ పూజారుల యొక్క కన్నీళ్ళు, ఆ కుటుంబాల యొక్క రోదనలు, జగన్మోహన్ రెడ్డికి జయమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయమా వస్తుందా? వీళ్ళ ఉసురు తగులుతుందన్నమాట. ఇప్పుడు ఒక అర్చకులే కాదు, నీకు దేవుళ్ళకే నీకు భద్రత లేదు కదా. ఎక్కడెక్కడో రామతీర్థం, రాములారి తల తీశారు. ఇప్పటివరకు ఆ దుండగులను కనుక్కున్నారా? కేసులు ఉన్నాయా? లేకపోగా దాని యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు గారు, పాపం ఆయన వాళ్ళ తండ్రి పివిజి రాజు గారు 1000 ఎకరాలు ఇచ్చాడు ఆలయాలకి, విద్యా సంస్థలకి. అలాంటి అశోక్ గజపతిరాజు పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారో మనం చూసాం. సింహాచలం ట్రస్ట్ బోర్డుని, ఆ రామతీర్థాన్ని ఎంతగా వాళ్ళు ఉత్తరాంధ్రలో ఆలయాలను చెరబట్టారో మనం చూసాం. దేవస్థానాల కోసం, విద్యా సంస్థల కోసం గజపతి రాజులు అంత చేస్తే అశోక్ గజపతిరాజు పట్ల వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది ఆ కుటుంబం పట్ల? అక్కడే కాదు, 140 దేవాలయాలపై దాడులు జరిగాయట జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. ఎక్కడో ఆంజనేయ స్వామి చెయ్యి ఎరగొట్టారు. వాడెవడో ఒకడు మంత్రి, వాడేమంటాడు, ఏ విగ్రహం ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగితే రక్తం వచ్చిందా అంటాడు. అతను మంత్రి. ఇప్పుడు రథాలు తగలబెట్టారు, అంతర్వేదిలో రథం తగలబెట్టారు, నెల్లూరులో ఇంకో రథం తగలబెట్టారు, ఇంకో చోట ఇంకో రథం తగలబెట్టారు. రథం తగలబెడితే రథం ఏంటంటే అది కొయ్యే కదా, కట్టె అన్నాక కట్టె తగలబడకుండా ఉంటుందా? వాడన్నాడు ఆ మంత్రి. వాడేం మంత్రి? విగ్రహం చెయ్యి నరిగితే రక్తం వచ్చిందా అని, రథం తగలబెడితే కట్టే కదా కాలకుండా ఉంటుందా అని. దుర్గమ్మ దగ్గర వెండి సింహాలే ఎత్తుపోయారు.
నీకు తెలుసు ఎక్కడ విజయవాడ దుర్గమ్మ దగ్గర వెండి సింహాలు ఎప్పటి నుంచో ఉండే మహాతల్లి సింహవాహిని కదా, సింహవాహిని కదా. ఏంటి ఆమె యొక్క ఆసనమే సింహం. ఆ వెండి సింహాలు ఎత్తుకుపోతే వాడేమంటాడు ఆ మంత్రి, వెండే కదా ఎత్తుపోకుండా ఉంటారా? ఇలాంటి మంత్రులు, ఇలాంటి ముఖ్యమంత్రి, ఈ విధమైనటువంటి పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో ఇక్కడ హైందవ సమాజం పైన ఈ గుళ్ళు, ఈ ఆలయాలు, వీటిపైన దాడులు, ఇప్పుడు ఇక అది శృతి మించి నువ్వు అన్నావు పరాకాష్ఠకి చేరింది ఈ అర్చకులపై దాడులతో. ఒక్క అర్చకులే కాదు, ముస్లింలపైన దాడులు, మసీదులపైన దాడులు, ఇమాం మౌజన్లకు రక్షణ ఎక్కడుంది? 5 నెలల జీతం వాళ్ళకి పెండింగ్ అంట. ఇమాములు మౌజన్లకి జీతం ఇవ్వటం చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభిస్తే ఇప్పుడు 5 నెలలుగా వాళ్ళకి జీతాలు లేవు. వాళ్లే కాదు, పాస్టర్లు, క్రైస్తవ దేవాలయాల పాస్టర్ల పరిస్థితి ఏంటి? ఎవరికి ఉంది రక్షణ? ఎవరికి ఉంది భద్రత? ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉంది భద్రత? అభద్రత, అశాంతి రాజ్యం వెళుతుంటే అర్చకుల మీద దాడులు ఏముంది? ఓకే.